the importance of meditation, why we meditate. ధ్యాన ఆవశ్యకత. మనం ఎందుకు ధ్యానం చేస్తాం అని తరచుగా ప్రజలు అడుగుతూ ఉంటారు. మీరు కళ్ళు మూసుకుని ఏం చేస్తున్నారు, మీ సమయాన్ని వృధా చేస్తూ అని. I'll take you back to 7,000 years back, when Krishna was somehow trying to convince Arjun to do what was appropriate for that moment. నేను మిమ్మల్ని 7,000 సంవత్సరాల వెనక్కి తీసుకొని వెళ్తాను. శ్రీకృష్ణుడు అర్జునునికి ఆ సమయానికి ఏది సరైనదో అది చేయమని బోధించిన తరువాత ఆయన ప్రతి ప్రాణి, అది మనిషి అయినా కీటకమైనా సరే, అందరూ ఆనందాన్ని సుఖాన్ని కోరుకుంటారు అని తెలియచేశారు. అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు. భగవద్గీత అంతా కూడా ప్రశ్నలు సమాధానాలే, సంభాషణ. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న అడిగారు. బాహ్యంగా మరియు అంతరంగంలో సామరస్యత లేనిదే ఆనందాన్ని పొందడం సాధ్యమేనా అని. శాంతి లేకుండా సామరస్యత సాధ్యమా? చింతనాత్మక మనసు లేనిదే శాంతి సాధ్యమేనా? ఆయన సమాధానాలు ఇవ్వలేదు. ప్రశ్నల ద్వారా మనం ఏం చేయాలో తెలుసుకునేలా చేశారు. కేంద్రీకృతమైన మనసు లేకుండా చింతనాత్మక మనసు సాధ్యమేనా అని ప్రశ్నించారు. కేంద్రీకృత మనస్సు, మనం ధ్యానం అని ఏ మానసిక వ్యాయామాన్ని పిలుస్తున్నామో అది లేకుండా సాధ్యమేనా? ఇప్పుడు మీరు ఈ అంశాలన్నింటినీ కలిపి చూడవచ్చు. ఆనందానికి, మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేయడానికి మధ్య గల సంబంధం. కానీ ధ్యానం అంటే ఏమిటి? దాన్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మనసును ఒకే వస్తువుపై ఏకాగ్రం చేయడంగా నిర్వచించింది. తూర్పు దేశాల్లో మేము భగవంతుని గురించి, ధ్యానం గురించి మాట్లాడతాం. భగవంతుడు ఒక వస్తువు కాదు. అందువల్ల తూర్పు దేశాల సాంప్రదాయాల ప్రకారం ఈ నిర్వచనం తప్పు. అది సామాన్య అర్థంలో సులభంగా అర్థం కావడం కోసం అనువదించబడింది. నిజమైన మూల సంస్కృత పదం ధ్యాన్. దీనిని శబ్ద లక్షణాల ప్రకారం విడదీసి చూసినట్లయితే ధీ మరియు యాన్ అనే 2 మూల శబ్దాల ద్వారా అది ఏర్పడింది. ధీ అంటే అత్యున్నత జ్ఞానం, యాన్ అంటే వాహనం. ఏ వాహనం ద్వారా అయితే అత్యున్నత జ్ఞానం పొందగలమో ఆ ప్రక్రియే ధ్యానం. Arriving at ultimate wisdom, is that the destination? No. అత్యున్నత జ్ఞానాన్ని పొందడమే గమ్యమా? కాదు. ఈ ప్రపంచంలో ఏదో చేయడానికి ఆ జ్ఞానాన్ని పొందుతాం. కాసేపు మరణానంతర ప్రపంచాన్ని గురించి మర్చిపోండి. సరైన జీవన విధానాన్ని ఇక్కడ గడపలేకపోతే చెడు జీవన విధానం మరణానంతరం కూడా కొనసాగుతుంది. మిమ్మల్ని మీరు త్యాగం చేసుకోవడం, నియమనిష్టలతో జీవించటం, ఘోటక బ్రహ్మచారిగా మారటం, ఏదో ఒక విధంగా అతివాదులుగా మారడం ద్వారా ప్రజలు స్వర్గానికి వెళ్లవచ్చని భావిస్తారు. ప్రజలు తమని తాము శిక్షించుకుంటారు, హింసించుకుంటారు. ఇక్కడి ప్రపంచంలో వారు తిరస్కరించిన విషయాలు అక్కడ పొందవచ్చని వారు భావిస్తారు. నేను సరదాగా అంటూ ఉంటాను, స్వర్గం యొక్క వర్ణన ఎలా ఉంటుందంటే అక్కడ చాలా మంది దేవకన్యలు ఉన్నట్టుగా లేదా మద్యం ప్రవహిస్తున్నట్లుగా, ఇలా. ఎవరూ కూడా 6 ప్యాక్ శరీరం ఉన్న మగవాళ్లు అమ్మాయిల కోసం ఎదురు చూస్తున్నట్లయితే రాయలేదు. చూడబోతే స్వర్గం గురించిన ఈ వర్ణన స్త్రీలు కాకుండా ఎవరో పురుషులచే రాయబడినట్లు ఉంది. అలాంటి సౌఖ్యాల కోసం వారు ఇక్కడ ఉన్న ప్రతి దాన్ని త్యాగం చేస్తారు. వారు ఇతర సెక్స్ వైపు కన్నెత్తి కూడా చూడరు.
మీకు కొన్ని సాంప్రదాయాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. వారు గనుక అమ్మాయిలను చూస్తే వెంటనే స్నానం అలాగే ఉపవాసం కూడా చేస్తారు. కానీ వారి మనసు లోతుల్లో వారు స్వర్గంలో దేవకన్యలను ఆశిస్తూ ఉంటారు. ఒకరిద్దరు అని కాదు, చూసారా? కాబట్టి ఇది మతం యొక్క నయవంచన. ఇవి మతం చేసే వాగ్దానాలు. వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని అన్నీ వదిలేయమని చెప్తారు, అక్కడ స్వర్గంలో అవన్నీ దొరుకుతాయి అంటారు. ప్రలోభాలు. వారు ప్రజలను ప్రలోభ పెట్టడంలో, భయపెట్టడంలో చాలా తెలివిగా ఉంటారు. స్వర్గం గురించి ప్రలోభ పెడుతూ, నరకం గురించి భయపెడుతూ. ఇది తప్ప ఇంకేముంది ఏ మతంలోనైనా? ఇలా చేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు అని. అలా పేదవాళ్ళు లేకుంటే మీరు ఎవరికి ఆహారం ఇచ్చి స్వర్గానికి వెళ్తారు? కాబట్టి ఓ దేవుడా, మరింత మంది పేద ప్రజలను ఈ లోకంలోకి పంపమని మీరు ప్రార్థిస్తారా? మనం మతం యొక్క ప్రాముఖ్యతను తలక్రిందులుగా అర్థం చేసుకున్నాము. ఇది నిజానికి ఏదైనా మతంతో కానీ తత్వశాస్త్రంతో కానీ సంబంధాన్ని తెంచుకోవాల్సిన సమయం. వీటన్నింటినీ అధిగమించి వెళ్ళండి. మతానికి అతీతంగా వెళ్ళండి. సర్వోత్తమమైన జీవన విధానం వైపుగా, ప్రతి స్థాయిలోనూ అతీతంగా. నేను మతానికి వ్యతిరేకిని కాదు. ప్రజలు మతం యొక్క పాత్ర గురించి ఆలోచించాలి. మతం యొక్క పాత్ర ఏమిటి? దైవత్వం ఉందని, దివ్యత్వం ఉందని ప్రబోధించడం. దాన్ని గౌరవించండి. ఈ జ్ఞానం మనకి ఉంది, కానీ అనుభవపూర్వకంగా ఆధారం లేదు. అనుభవం అనేది లోపలి నుంచి, అంటే అంతర్గతంగా మాత్రమే వస్తుంది. అదే ఆధ్యాత్మికత. మనం వివిధ రకాలుగా సాధన చేయడం ద్వారా మన లోపల ఉన్న విషయాలను గ్రహిస్తాము. అలా ఇప్పుడు మీకు అనుభవం ఉందని మీరు అనుకుంటే కనుక మీరు ప్రతిదీ నమ్మకంతో తప్పు చేస్తున్నారని అర్థం. మనం అనుభవాన్ని కూడా దాటి వెళ్ళాలి. దాని అర్థం ఏమిటో నేను కొంచెం వివరిస్తాను. ఒకరు దైవత్వాన్ని కానీ దివ్యత్వాన్ని కానీ అనుభూతి చెందగానే ఇక నా పని పూర్తయింది, నేను నా స్వస్థలానికి చేరానని భావిస్తే అది సరికాదు. మీరు మీ ప్రయాణం ఇప్పుడే మొదలుపెట్టినట్లు. అదెలా? ఉదాహరణకు, మీరు ధనవంతుడైన ఒక మిత్రుని సాంగత్యంలో ఉన్నారనుకోండి. మీరు అతని వ్యక్తిగత ద్వీపంలో 3 నెలలు గడిపారు. వారి గొప్ప ఆతిథ్యం మీకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మీరు ఒక గొప్ప విషయాన్ని అనుభూతి చెందారు. కానీ మీ హృదయాంతరాళంలో నేను కూడా అంత ధనికుడనైతే బాగుండు అని భావిస్తారు కదా. కాబట్టి అనుభూతి చెందడం గొప్పదే, కానీ ధనిక వ్యక్తిగా మారడం అనేది భిన్నమైనది. దివ్యత్వపు అనుభూతులు కూడా గొప్పవే, కానీ దివ్యత్వంగా మారడం అనేది పూర్తిగా భిన్నమైన విషయం. జ్ఞానం మనకు వారసత్వంగా సంక్రమించిన విశ్వాసాలను అనుభూతి చెందేందుకు స్ఫూర్తి కలిగించాలి. అలాగే వాటిని అనుభూతి చెందిన తరువాత మనం ఆ అనుభూతి చెందిన విషయంగా మారిపోవాలి. దివ్యత్వపు అనుభూతులు మనం దివ్యత్వంగా మారడానికి సహాయం చేస్తాయి. మరియు మనం అటువంటి ఆనందకరమైన స్థితికి చేరిన తరువాత అది కూడా భారంగా అనిపించవచ్చు. మీరు మీ హృదయంలో ఈ స్థితి కూడా విపరీతంగానే భారంగానే ఉంది, దీనిని కూడా దాటి ముందుకు వెళ్ళాలి అని భావిస్తారు. ఆనందకర స్థితి కూడా భారంగా అనిపిస్తుంది. హిందువులు సచ్చిదానంద స్థితిని అత్యంత గొప్ప స్థితిగా, దాన్ని మించి మరేమీ లేనట్లుగా వర్ణిస్తారు. అది కూడా ఒక పొరపాటే. ఎందుకంటే అటువంటి ఆనందకర స్థితిని చేరుకున్న తరువాత మీరు మూలానికి చేరుకున్నారని భావిస్తారు. అది సరికాదు. అది మిమ్మల్ని ఆ ఆనందకర స్థితిలో బంధించి అడ్డగిస్తుంది. ఈ ఆనందమనే సంకెళ్లతో కట్టివేస్తుంది. ఆ సంకెళ్లను తెంచుకొని ముందుకు ప్రయాణించి
ఈ సృష్టిలోని ప్రతి ఆవిర్భావానికి మూలమైన ఆ సంపూర్ణ శూన్యతను మీరు పొందాలి. అది పరిపూర్ణ సంతులన స్థితి. ఆధ్యాత్మికత యొక్క అసలు ప్రయోజనం అదే.